మా మేడం మీటింగ్ వచ్చింది ఏదేదో హోటల్ కి. నేను పాస్ పోసుకొని చూద్దాం అనుకుంటే మొత్తం సదరమే కాదు. ఇటు కాదనేసి మా మేడం కవర్ ఏదో పెట్టింది కారులో. ఆ కవర్ తీసుకుని హోటల్లో దూరినా పాస్ పోసుకుందామని. దీని అమ్మ అక్కడ పనిచేసి ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్ని అడిగిన పాస్ పోసుకోవాలరా లోపల పోనిండి అంటే ఇక్కడ ఓన్లీ వీఐపీలు మాత్రం ఎంట్రీ అన్నాడు. షిప్ సూచనలా మీరు ఇది వచ్చి పాత షిప్, దీన్ని హోటల్ మాదిరిగా తయారు చేసి బీచ్ పక్కన పెట్టేసినారు. ఆ షిప్ లో పెద్ద పెద్ద పార్టీలు ఏంటో పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతాయంటే వీఐపీ వాళ్ళకి. ఈ షిప్ ని 1884లో ఒక కువైటోడు కొనుక్కొని బీచ్ పక్కన పెద్ద హోటల్ గా మార్చేసినాడు. దరిద్రం చూడండి, ఈడికొచ్చి పాస్ పోసుకుందామని ఆ మూల నుంచి ఈ మూలకు నడుచుకొని వచ్చిన పొట్ట ఇంకా నిండిపోయింది. నిజంగా నాకేం చేయాలనో అర్థం కావడంలో చుట్టుపక్కలంతా సదరంగా ఉండాది. కానీ ఈ బండ్ల మధ్యలో పనన్నా కానిద్దాం అనుకుంటే చుట్టుపక్కలంతా కువైటోళ్ళు ఉండాలి. ఆ మూల ఏదో ఒక షెడ్ ఉన్నది మామ, అక్కడ ఏమైనా బంగాళోడు ఏమైనా పని చేస్తాడేమో అనేసి ఆడికి పోయినా. బండి దిగినా ఏదో పాగొట్టుకున్నాడు మాదిరిగా ఎత్తుకుంటా ఆ మూలకు పోయినా. 4 పక్కల చూసినా ఎవరే కానిరాలా శుద్ధంగా పని కానిచ్చుకొని కారు కాడుకొచ్చిన. కారులో నీళ్ళ బాటలు ఉంటే తీసుకొని చేతులు కడుక్కున్నారా స్వామి. అప్పుడే మనశ్శాంతి అనిపించింది నాకు. ఫస్ట్ టైం కువైట్ లో పాస్ పోసుకునే దానికి ఇంత ఇబ్బంది పడిపోయినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మామ.